నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను. మీ ముందుకు రావడానికి ప్రధాన కొన్ని అంశాలతో మీ ముందుకు రావాల్సిన సందర్భం ఉంది. ఈరోజు సామాజిక న్యాయం సమానత్వం కోసం పోరాడిన గడ్డే తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ నేలపై ఎన్నో ఉద్యమాలు చూసాము. మరెన్నో బీసీ ప్రాణత్యాగాల ఫలితంగానే తెలంగాణ సాధించుకున్నాం, మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఈరోజు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం మన పోరాటం ఇంకా కొనసాగుతుంది. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా చీకటి చీల్చుకుంటూ వెలుగులు నింపుతూ భవిష్యత్తుకు బాటలు వేసే సమయం ఆసన్నమవుతుందని చెప్పినట్టుగా నేడు మన బీసీ సమాజం కులగణన, ప్రత్యేక మంత్రిత్వ శాఖ, స్థానిక రిజర్వేషన్ల పెంపు, క్రిమిలేయర్ తొలగింపు ఇలాంటి న్యాయబద్ధమైన హక్కుల కోసం ఏకమై పోరాడుతుంది, మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కొమురంభీం మరియు చాకలి ఐలమ్మ లాంటి గొప్ప సంఘ సంస్కర్తల ఆశయాలు మనలో చైతన్యాన్ని రగిలిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం, జ్యోతిరావు పూలే గారి సామాజిక సంస్కరణలు మనకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ యొక్క సంస్కర్తల ఆశయాలు మనలో ఉత్తేజం నింపుతూ సమానత్వం కోసం పోరాడే శక్తిని అందిస్తున్నాయి. అంబేద్కర్ గారు చెప్పినట్లు మన హక్కుల కోసం పోరాడకపోతే మన భవిష్యత్తు మన చేతిలో ఉండదు. ఈ మాటల్ని మనం ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం ఉద్యమించేలాగా ప్రేరేపిస్తున్నాయని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే స్వాతంత్రం సిద్ధించి ఆల్మోస్ట్ 7 దశాబ్దాలు గడిచినా కూడా బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యా ఉద్యోగ రంగాలలో సముచిత అవకాశాలు లేకపోవడము, అందకపోవడం చాలా బాధాకరం. ఈ న్యాయాన్ని ఎదురించడానికి మన ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను సూటిగా డిమాండ్ చేస్తున్నాను. జనాభా లెక్కల షెడ్యూల్ను ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాను. కులగణను ప్రకటించారు, కానీ తదుపరి చర్యలు చేపట్టకపోవడం నిజంగా చాలా బాధాకరమని, అందుకే తక్షణమే కులగణన చేపట్టి జనాభా లెక్కల షెడ్యూల్ను విడుదల చేయాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు రానున్న రోజులల్లా అన్ని రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తెచ్చి కులగణను ప్రధాన ఎజెండాగా మార్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి అని నా యొక్క ఉద్దేశం. అంతేకాకుండా ఒకసారి మనం 2020-21 సంవత్సరంలో జరగాల్సిన జనాభా లెక్కలు ఆనాడు కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ విషయం మనందరికీ తెలిసిందే. ఈ లెక్కలను ఎప్పటి వరకు పూర్తి చేస్తారో ఒక స్పష్టమైన షెడ్యూల్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటున్నానంటే ఈ కులగణన ద్వారా సామాజిక ఆర్థిక సమానత్వం సాధించేందుకు అవసరమైన డేటా సేకరణ జరగాలి. ఇది వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కీలకమని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కేంద్ర నిర్లక్ష్య ధోరణికి విడనాడి పారదర్శకంగా, వేగవంతంగా కొన్ని చర్యలు చేపట్టాలని, ఒకసారి మనం చరిత్రను గమనిస్తే ఎప్పుడో 1931 సంవత్సరంలో బ్రిటిష్ కాలంలో మొదటిసారిగా కులగణన జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పట్లో లెక్కల్లో ఏమైందంటే బంగ్లాదేశు, పాకిస్తాన్ ప్రాంతాలకు సంబంధించిన జనాభా కూడా ఈ లెక్కల్లో ఉంది. సో స్వాతంత్రం తర్వాత ఏ ప్రభుత్వము కులాల వారీగా లెక్కలు సేకరించలేదు. 1941 10 సంవత్సరాలకు ఒకసారి చేయాలి కాబట్టి 1941 నుంచి కులగణన ఆపేశారు. కనీసము ఈ జంతువుల లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, కానీ బీసీ కులాల లెక్కలు లేకపోవడం అనేది చాలా బాధాకరం. దానివల్ల విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు కాకలేకపోవడం వల్ల బీసీలు చాలా అణచివేతకు గురవుతున్నారు. మండల్ కమిషన్లో 3743 కులాలను బీసీ కులాలుగా గుర్తించి దేశ జనాభాలో 52% బీసీలు ఉన్నట్లుగా తేల్చింది. కానీ కేవలం 27% రిజర్వేషన్ మాత్రమే ఇచ్చారు. మరి ఎస్సీ ఎస్టీలకు ఈరోజు అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ బీసీలకు మాత్రం ప్రత్యేక రిజర్వేషన్లు లేకపోవడం వల్ల వాళ్ళు చాలా అణచివేతకు గురవుతున్నారు, అన్యాయానికి గురవుతూ ఉన్నారు. బీజేపీ అధికారంలో వచ్చినప్పుడు 10 ఏళ్ళు దాటింది, బీసీ మంత్రిత్వ శాఖ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఏ కులానికి లేని క్రిమిలేయర్ విధానం కేవలం బీసీలకే వర్తింపజేస్తున్నారు. మరి దీని వెనుక అంతర్యం ఏమిటి అని ఒకసారి ప్రశ్నించాల్సిన సందర్భం వచ్చిందని, ఇప్పుడు బీసీలు అనగానే ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న రాజకీయ పక్షాలను మనం దూరం పెట్టాల్సిన సందర్భం వచ్చింది తెలియజేస్తున్నాను. 2010లో బీజేపీ కులగణనను డిమాండ్ చేసింది వాళ్ళే. 18లో రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కూడా కులగణన నిర్ణయం తీసుకున్నారు, మనందరికీ తెలిసిందే. కానీ చర్యలు ఏమన్నా జరిగినాయా అంటే అది శూన్యం. అందుకే బీసీలంతా ఒకటిగా ఏకమై మన హక్కుల కోసం మనం పోరాడితేనే
రాజ్యాధికారం సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాను. అందుకే మనము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీలకు జరుగుతున్న దోపిడీని అడ్డుకోవాల్సిన సందర్భం వచ్చిందని, ఈ యొక్క కులగణన వివిధ అసమానతలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి జనాభా గణనలో కులగణన జరగాలి. ఎందుకంటే 1931 లెక్కల ఆధారంగా ఇప్పటికీ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి అంటే బీసీలకు సామాజిక అన్యాయం ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. చూడ్డానికి దేశంలో సగభాగం, రాష్ట్రంలో సగభాగం జనాభా ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరి. ఈ జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం లభిస్తేనే ప్రజాస్వామ్యంలో సామాజిక న్యాయం సాధ్యమవుతుంది అనేది అక్షర సత్యం. ఈ పోరాటం మన హక్కులు సాధించే వరకు ఈ యొక్క ఉద్యమం ఆగదని మనందరం ఏకమై సంఘటితమై ముందుకు సాగుదాం. జై బీసీ, జై తెలంగాణ.